30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు లావు శ్రీకృష్ణదేవరాయ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి మళ్ళీ అంటే ఏం చెప్తారు? సరే, ఈ డెవలప్మెంట్ పార్టీ ఇచ్చే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఒకవైపు, వీటితో పాటుగా చూడవలసింది ఏంటంటే నా ఉద్దేశంలో వ్యక్తిత్వం చూడాలి. లీడర్ ఒక వ్యక్తిత్వం ఎలా ఉన్నాడు, ఎలా పనిచేస్తున్నాడు, అవైలబిలిటీ ఉన్నాడా, మనం గెలిపించుకున్న తర్వాత మన కోసం పనిచేస్తాడా, మనకు సంబంధించిన విషయాలు గట్టిగా మాట్లాడతాడా పార్లమెంట్ లో, మనకు సంబంధించిన విషయాలు ఢిల్లీలో మినిస్ట్రీస్ దగ్గర తిరిగి పర్సూ చేసి తీసుకొస్తాడా లేదా, వీటన్నిటితో పాటుగా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ ప్రాంతం గౌరవం పెంచుతామా లేదా, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా అవన్నీ కూడా ఎక్కువ శాతం సక్సెస్ అయ్యానని నేను అనుకుంటా ఉన్నా. సో అందుకని డెవలప్మెంట్ యాక్టివిటీతో పాటు వ్యక్తిత్వం కూడా చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటాం. మీకున్నటువంటి 7 నియోజకవర్గాల్లో చిలుకలూరుపేట, నరసరావుపేట, తర్వాత గురజాల, నెక్స్ట్ పెదకూరపాడు, నెక్స్ట్ వచ్చేసి మాచర్ల, వీటన్నిటిలో కూడా సత్తెనపల్లి. మాచర్ల కొంచెం టఫ్ ఫైట్ నడుస్తుంది, మాచర్ల నుంచి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు, క్లీన్ స్వీప్ చేసే అవకాశం లేదు అని అంటున్నారు. మీరేమంటారు? సైకాలజిస్ట్ ని కాదు, నేను జ్యోతిష్యం చెప్పేవాడిని అంతకంటే కాదు. బట్ పీపుల్ నుంచి వచ్చే రియాక్షన్ ని అర్థం చేసుకొని మాత్రం చెప్పగలను. 7కి గెలిచేదానికి గుడ్ ఛాన్స్ ఉంది. అందరూ ఊహిస్తా ఉంది ఏంటంటే లాస్ట్ 1 మంత్ 1.5 మంత్ నుంచి ఎక్కువ మంది మాట్లాడుకుంటా ఉంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలు చేస్తా ఉంది, జనం బాగా వస్తా ఉన్నారు, టీడీపీ వైపు అవ్వట్లేదు. కానీ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ 6-7 డేస్ లో మీరు చూసుంటారు, నామినేషన్స్ పర్వం. నామినేషన్స్ చేసిన దగ్గరల్లా ఈక్వల్ బేసిస్ లో, అంటే ఇక్కడ నామినేషన్స్ అయినప్పుడు ఎవరికి స్టేట్ మిషనరీ సపోర్ట్ ఉండదు. సిద్ధం సభలకి అయితే బస్సులు ఇంకా వగేరా ఇక్కడ ఏం సపోర్ట్ ఉండదు. సో ఈక్వల్ బేసిస్ మీద చేసినప్పుడు చూస్తే 7 కాన్స్టిట్యూన్సీస్ ఎక్కడైతే తెలుగుదేశం నామినేషన్ చేసిన కార్యక్రమం ఉన్నాయో అయ్యే బాగా జరిగింది. స్వచ్ఛందంగా వచ్చారు, కసితో వచ్చారు, జనం వచ్చారంటే దాన్ని బట్టి క్లియర్ గా అర్థం అవుతుంది కదా ఎటు వెళ్తున్నారు అనేది. దట్స్ వన్ ఇండికేషన్. ముందు అన్ని కూడా బూస్టప్ చేసినాయి స్టేట్ మిషనరీ అంతా ఉపయోగించి. ఇప్పుడు బూస్టప్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇది ఒరిజినల్, ఇది చూస్తే అర్థమైపోద్ది కదా. సో దాన్ని వేరు వేసుకుంటే సో ఇట్స్ ఆన్ ద అసెండెన్సీ టీడీపీ. కానీ మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట టఫ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా పోరాడి గెలవాల్సి ఉంటుంది తప్పించి కేక్ వాక్ అయితే కాదు నా విజయం అని చెప్పేసి అన్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. అన్నారా ఎక్కడన్నా అలాగా? మీరు ఎక్కడన్నా ఇప్పుడు కూడా అంటాను. నేను 2019లో కూడా 1,57,000తో గెలిచినప్పుడు కూడా అన్నాను. ఎప్పుడు మీకు ఇది నేను ఎప్పుడు ఆ మైండ్ సెట్ తో పనిచేస్తాను. అట్లయితేనే పర్ఫెక్ట్ గా పనిచేయగలుగుతాను. గెలిచిపోయామని చెప్పి రిలాక్స్ గా కూర్చున్నాం అనుకోండి, ఏదో నేను నామినేషన్ చేస్తే నేను గెలిచిపోయాను, ఎంపీ అయిపోయాను, ఎమ్మెల్యే అయిపోయాను ఫీల్ అవటం అనేది నా మైండ్ సెట్ కాదు. సో ఐ కీప్ సేయింగ్ ఇది టఫ్ ఫైటే, మనం గట్టిగా పోరాడితేనే అవుతుంది, నామినేషన్స్ బాగా అద్భుతంగా అయినాయి కాబట్టి ఎలక్షన్ అయిపోయినట్టు కాదు అని నిన్న కూడా చెప్పాను మీటింగ్ లో. ఈ 15 రోజులు 20 రోజులు మనం గట్టిగా చేయాల్సిందే, కష్టపడాల్సిందే, ఇంకా ఏమన్నా ఎక్కడైనా 1-2 ఉంటాయి కూడా కంప్లీట్ చేయాలి అనే నేను మైండ్ సెట్ తో ఉంటాను. నేను నిన్న కాదు మొన్న కాదు ఈ రోజు కూడా చెప్తున్నాను, అది టఫ్ ఫైటే. అంటే మీ ఒక్కరికి టఫ్ ఫైటా లేకపోతే మొత్తం స్టేట్ వైడ్ ఇలాగే పనిచేయాలా? స్టేట్ వైడ్ అంతా పనిచేయాలి కదా. హౌ కెన్ యూ ఎలక్షన్ అవ్వక ముందే ఎలక్షన్ అయిపోయింది ఎలా ఫీల్ అవుతారు? రిలాక్స్ ఎలా అవుతాం మనం? స్టేట్ వైడ్ అలానే ఫీల్ అవ్వాలని నా ఉద్దేశం. దాన్ని ఏదో వక్రీకరించి దాని పెద్ద న్యూస్ చేసి అటువంటి కూడా న్యూస్ చేసి బూస్టప్ చేసుకుంటానంటే దాన్ని బట్టి అర్థం అవ్వాలి కదా ఎంత డిఫెన్స్ లో ఉన్నారని. మీకు బాగా ఇష్టమైన సీఎం పిఎం పాలిటిషియన్ ఎవరో చెప్పండి. బాగా ఇష్టమైన వారంటే చూడని వారంటే కామరాజ్. ఎడ్యుకేషన్ ఏం లేకుండా సంథింగ్ హి హస్ డన్ వండర్ఫుల్. ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ ఉందంటే ఆయన తీసుకొచ్చింది, గ్రేట్ లీడర్, ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వారు, కానీ బికాస్ ఆఫ్ హిస్ లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వలేకపోయారు. రెండోది పివి నరసింహారావు గారు నేషనల్ లెవెల్లో అయితే, స్టేట్ లెవెల్లో అయితే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ అండ్ వైఎస్ఆర్. పర్ఫెక్ట్ గా చెప్పేశారు కదా, అసలు ఎన్టీఆర్ గారు వైఎస్ఆర్ గారు అంతే. ఇక ఇంకో పర్సనల్ క్వశ్చన్ మీకు ఏంటంటే, జనరల్ గా నేను చూస్తుంటా పాలిటీషియన్స్ అంతా కూడా ఫార్చునర్లు వేసుకొని తిరుగుతుంటారు, మీరు డిఫెండర్ వాడుతున్నారు. ఫార్చునర్ మీకు పెద్దగా ఇష్టం ఉండదంట, నేను కూడా అది కూడా అడిగినా. ఎందుకు ఇష్టం ఉండదు ఫార్చునర్ చెప్పండి, అసలు ఫార్చునర్ ఇష్టపడని పాలిటీషియన్ ఉంటారా? చాలా మంది చూడండి ఏంటంటే కార్ అంటే ఫ్రిల్స్ చూస్తారు, ఫ్రిల్స్ అంటే అది ఎలా ఉంది చూడటానికి ఎలా ఉంది అవన్నీ చూస్తారు. బట్ నేను చూసేది ఏంటంటే చూడాల్సింది కూడా ఏంటంటే హౌ బిగ్ ఇంజిన్ ఇట్ ఈస్. ఓకే,
ఎంత పెద్ద ఇంజిన్ అయితే అంత సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువ పెడతారు, ఎందుకంటే ఆ స్పీడ్ అంతా. దట్స్ హౌ ఇట్స్ డిజైన్ అంతా చేసేది. రెండోది చూడాల్సింది ఏంటంటే షాక్స్, బికాస్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ కదా. మూడోది చూసేది అంటే లెగ్ స్పేస్, బికాస్ ఐఎమ్ టాల్. సో ఈ మూడు చూస్తాం. ఐ థాట్ మూడిట్లో ఈ కేటగిరీస్ లో ఇదే బెటర్ అని చెప్పి డిసైడ్ అయ్యి. సో మీకు ఇష్టమైన కార్ ఇదే అయితే డిఫెండర్? అలా ఇష్టం, నాకు కార్స్ పెద్ద ఇష్టం ఉండదు, బట్ లేదు అసలు ఇష్టం లేదు అంత పెద్ద. పొలిటీషియన్స్ కార్స్ చాలా ఇష్టపడతారు కదా, తప్పదు జర్నీ చేయడానికి తప్ప పెద్దగా మీకు. ఐ డు నాట్ డు కార్స్. మరి బైక్స్ ఇష్టమా? ఏమి ఇష్టం? బైక్స్ కార్స్? నో కార్స్ బైక్స్ పెద్ద అంత ఐ డోంట్ ఎంజాయ్ మచ్. అవునా? ఫోన్స్ పోనీ గాడ్జెట్స్? నాట్ రియల్లీ. మరి ఏమి ఇష్టం ఎక్కువ? I buy a lot of gym equipment actually. అందుకేనా ఇంత జిమ్ బాడీ కనిపిస్తోంది? లేదు అంత పెద్ద ఏం చేయట్లేదు, బట్ ఐ బై లాట్ ఆఫ్ దట్. ఓకే. ఒక ఇంటర్వ్యూలో చూసాను మీ వైఫ్ చెప్తున్నారు పెద్దగా ఇంట్లో స్పెండ్ చేయరు టైము, ఏది మాకు డిస్కషన్స్ కూడా నడవు పెద్దగా, అంటే ప్రొఫెషనల్ గా. ఆ ప్రొఫెషన్ ఆమెదే, మీ ప్రొఫెషన్ మీదే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆవిడ కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆవిడ కూడా బయటకు వచ్చి మీకోసం ప్రచారం చేస్తున్నారు. బట్ అయినా కూడా పెద్దగా డిస్కషన్స్ నడవు మాకు, పెద్దగా మాట్లాడుకోము, టైం ఇవ్వరు మాకు అని చెప్తున్నారు. మీ బాబు, మీ వైఫ్, అలాగే పేరెంట్స్ అంతా మిస్ అయిపోయినటువంటి ఫీలింగ్ ఉంటుందా మీకు? వాళ్ళని, వాళ్ళు మిమ్మల్ని? ఈ 1 month నుంచి ఆఫ్ కోర్స్. ఓకే. బట్ మామూలుగానే ఇంట్లో కొద్దిగా మిగతా వారి కంటే కొద్దిగా తక్కువే మాట్లాడుకుంటాం. ఈవెన్ మై ఫాదర్ తో కానీ మదర్ తో కానీ మేము కొద్దిగా, బట్ అట్ ద సేమ్ టైం సింక్ లో ఉంటాం. ఇప్పుడు నేను అనుకుంటాం వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఏమవుతుంది, ఎక్కువ మాటలు కాకుండా దాంట్లో అర్థమైపోతాయి ఏం ఫీల్ అవుతున్నాం అనేది అర్థమవుతుంది. దాని పెద్ద కూర్చొని లెక్చర్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు మామూలుగానే కొంచెం తక్కువ మాట్లాడతారా? అవసరమైనప్పుడు ఎక్కువ మాట్లాడతాం. నైస్. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి, ఈ మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ఇందాక చెప్పింది ఏదైతే ఈ ఎలక్షన్ ఉందో మే 13వ తారీఖున మంచి ఎండలు ఉంటాయి. మొన్న ఎలాగైతే మీరు నామినేషన్ అప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి చేశారు, దయచేసి మే 13వ తారీఖున కూడా అంతే స్వచ్ఛందంగా మీరు కొద్దిగా విసుగనుకోకుండా మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. పోయినసారి 84% వచ్చింది, చాలా వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఈసారి 90% దాటాలి. అందరూ తరలి బయటకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఓటేసేటప్పుడు మాత్రం ఒకటే కోరేది, ఓటేసేటప్పుడు దయచేసి క్యాండిడేట్స్ ని చూసుకోండి. ఇప్పుడు ఈ టైంలో మీ అందరికీ కొద్దిగా మేమందరం మాట్లాడుతూ ఉంటాం, అది ఇది అని మాట్లాడినా గానీ ఒకసారి బేరీజ్ వేసుకోండి. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఎవరు ఎలా ఉన్నారు, ఏం చేశారు అనేది బేరీజ్ వేసుకోండి. వీళ్ళు సరే డెవలప్మెంట్, సంక్షేమం అనేది ముందుకు వెళ్ళాలి, తప్పకుండా చేయాలి, చేస్తాం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా చూడవలసింది క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్. వీళ్ళు లాంగ్వేజ్ ఎలా వాడుతున్నారు, అందుబాటులో ఉంటున్నారా లేదా, 10 మంది వెళ్ళినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడే ఓపిక ఉందా లేదా, ఒక పని తీసుకుంటే ముందు తీసుకెళ్లే ఉందా లేదా, కరప్షన్ చార్జెస్ ఎవరిని హింసించి డబ్బులు తీసుకున్నారా లేదా, దాంతో పాటు ఎవరి మీద కేసులు పెట్టి హెరాస్ చేశారా అని, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసుకొని అప్పుడు ఎవరిని సపోర్ట్ చేయాలో ఆలోచించి, కేవలం ఒకటే సంక్షేమం అనే కాదు, కేవలం డెవలప్మెంట్ అని కాదు, ఈ మూడు కూడా వ్యక్తిత్వం కలిపి మూడు చూసుకొని ఎవరైతే బాగా చేయగలరో చూసుకొని వారికి ఓటేయాలని చెప్పి కోరుతాం. మరోసారి మీరు ఖచ్చితంగా లోక్సభలో మీ గళం వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.